సారక్క జాతర అత్యంత వైభవంగా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే సమ్మక్క సారాలమ్మ పేరుతోటే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము చాలా సంతోషకరమైనటువంటి అంశం. ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి. సుమారు 900 కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది. ఒక తాత్కాలికమైనటువంటి యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేసి ఈ సంవత్సరమే ఆ యొక్క విశ్వవిద్యాలయం విద్యా సంవత్సరం ప్రారంభిస్తాము. మెజార్టీ సీట్లు మన స్థానికంగా ఉన్నటువంటి గిరిజన బిడ్డలకి ఈ అడ్మిషన్స్ ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్లో ఉందో వారు మెంటర్గా ఉంటూ, సలహాదారుగా ఉంటూ టోటల్గా మరి ఆ యూనివర్సిటీ స్థాయిలోనే ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ ఇచ్చే విధంగా దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం. మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్గా గుర్తించాలంటారు. అటు సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు. నేషనల్ ఫెస్టివల్ అయినటువంటి విధానం నేనే కల్చర్ మినిస్టర్. ఆ రకమైనటువంటి సిస్టము భారతదేశంలో ఇంతవరకు ఎక్కడ లేదు. అనవసరంగా అది అక్కడక్కడ కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక 80 కోట్ల రూపాయలతోటి ఇక్కడ టూరిజం సర్క్యూట్ కూడా, ట్రైబల్ సర్క్యూట్ పేరు మీద కూడా ఈ ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమానికి మా యొక్క టూరిజం మినిస్ట్రీ తరఫునే సహకారం అందించి వాటి నిర్మాణం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం డిపార్ట్మెంట్కు అవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభిస్తాం. ఈ సంవత్సరం కూడా మరి సుమారు 3 కోట్లు అని అనుకున్నాము. కానీ మరి 3,14 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ యొక్క సమ్మక్క సారక్క జాతర నిర్వహణ కోసం సంబంధించి మా టూరిజం మినిస్ట్రీ తరఫున, ట్రైబల్ మినిస్ట్రీ తరఫున సహకారం అందించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.